నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటుక బట్టీలు వివిధ పరిశ్రమల యజమానులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ బిఆర్ నాయక్ మాట్లాడుతూ పరిశ్రమల్లో బాల కార్మికులను గుర్తించడానికి ప్రభుత్వం జూలైలో ఆపరేషన్ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్ స్మెల్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల కార్మికులను గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఇవి దృష్టిలో పెట్టుకుని ఆయా పరిశ్రమల యజమానులు బాలలను పనిలో పెట్టుకోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొస్తే వారి వెంట వచ్చే పిల్లలను దగ్గరలో ఉన్న పాఠశాలలో చేర్పించాలని సూచించారు. దీంతో పాటు కార్మికులకు సంబంధించిన ఆధార్ కార్డు లేదా పూర్తి చిరునామా సంబంధిత పరిశ్రమ యజమానుల దగ్గర ఉండాలని సూచించారు. లేదంటే వారు ఏదైనా ఆఫీస్ లో ఇరుక్కుంటే చిరునామా లేకపోతే యజమాని బాధ్యులు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఒక సంతోషాన్ని పొందే హక్కు ఉండాలని రాసి ఉంది. ఎందుకంటే ముందుండే వ్యవస్థ మీ అందరికీ తెలుసు, పోలీస్ వ్యవస్థ. ఓ నమ్మకమైన బాధ్యత గల ఒక వ్యవస్థని ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ ఏదో బాధ పెట్టాలి, కేసులు పెడితే ఏదో మాకేం తినడం రాదు, లేకుంటే మాకు అవార్డ్స్ రివార్డ్స్ రావు. బట్ చట్టాన్ని అమలుపరచాలి కాబట్టి దాన్ని నిజంగా ఇబ్బంది పెట్టాలంటే దాంట్లో 10 సంవత్సరాల శిక్ష గల శిక్షలు కూడా ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఆ విధంగా కఠినమైన శిక్షలు అమలుపరిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. వాళ్ళలో మార్పు తీసుకోవాలంటే మీరే ఒక తండ్రిగా, ఒక అధికారిగా, లేకుంటే అతను పెద్ద దిక్కుగా మీరు ముందుండి వాళ్ళని తీసుకొచ్చి మనం పనులు తీసుకోవచ్చు. అది కూడా మనకు అవసరం. ఇప్పుడు ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అవసరం మనకు. సో వాళ్ళని మీరు తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు మా ఆఫీసర్ మీకు చెప్పిండ్రు, ఇప్పుడు మన డిఎస్పీ కూడా చెప్పారు, నడవాలి, వ్యవస్థ నడవాలి, మీ వ్యాపారం నడవాలి. అట్ ద సేమ్ టైం డిఎస్పీ గారు చెప్పినట్టుగా ఒక వెహికల్ నడపాలంటే లైసెన్స్ ఉండాలి. నువ్వు బిజినెస్ పెట్టుకోవాలంటే నువ్వు బిజినెస్ పెట్టు. అట్ ద సేమ్ టైం ఆ చిన్నపిల్లల భవిష్యత్తు ఆ వయసులో ఆ టైంలో వాళ్ళని సరియైన మార్గంలో సరియైన దారిలో పెట్టుకుంటే భవిష్యత్తులో వాడు లైఫ్ అంతా మనకి లేబరే ఉండిపోతాడు. దానివల్ల మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు ఒక గుదిబండగా, ఒక బరువుగా తయారవుతాడు. అదే చదువుకుంటే ఒక ప్రయోజనం అయితే, మంచి టెక్నికల్ తయారైతే ఒకడు చేసే ఒక మంచి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడమ రాజేష్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ జీహెచ్ఎంసీ అధ్యక్షులు రాధారాం రాజలింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధారాం రాజలింగం మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఇస్నాపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 17 వార్డు స్థానాల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని, అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. శ్రావణి గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. వారు ఒక్కరుగా వచ్చి ఈరోజు ఎంతో మందితో మహిళలతో మమేకమై పార్టీలో ఏ బాధ్యత అప్పచెప్పినా అప్పటి నుంచి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణలో కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికలలో జనసేన పార్టీ ప్రధానమైన పార్టీతో పాటు మా జనసేన పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. దానికి తెలంగాణలో ఉన్నటువంటి 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ నాయకులు, పార్టీ శ్రేణుల ఒత్తిడితోటి మేము రాష్ట్ర నాయకులకు కలిసి పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతో వారు ఆమోదం తెలపడంతో మేము జిల్లాల వారీగా కోఆర్డినేట్ వేయడం జరిగింది. అందులో మెదక్ జిల్లాగా బాధ్యత నేను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గానికి మేము తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 26 ఏదైతే వార్డులు ఉన్నాయో ఈ మున్సిపల్లో, దీనిలో దాదాపు
12 నుంచి 15 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాము. అన్ని గెలిచే దిశలో మేము మా ప్రయత్నాలు చేస్తున్నాము. మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, మా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రధానమైన పార్టీలకు ధీటుగా ఈసారి ఇక్కడ నుంచి మా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా ప్రయాణం మొదలుపెట్టాము. రాబోయే ఎన్నికలలో కూడా ప్రతి జనరల్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో జనసేన పార్టీ మా మున్సిపల్ కార్పొరేషన్లో తప్పకుండా మా జనసేన పార్టీ జెండా ఎగరబోతుంది. ఇదే పద్ధతిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మా ఒక జనసేన పార్టీ తరఫున చాలామంది అభ్యర్థులు ఆసక్తికరంగా ముందుకు వస్తున్నారు, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మా జెండా ఎగరవేస్తాం. నేనున్నా సమస్య మీద పోరాడతానన్నప్పుడు లాస్ట్ టైం చిట్కోలో పిలిచి మరి ఎంపీసీటీ ఇచ్చారు సీట్ అమ్మాయికి. సో మనం ఎక్కడ ఉన్నా సరే 100% నిజాయితీగా ఉండి పార్టీ కోసం మనం కష్టపడతాము అంటే మాత్రం గుర్తించి 100% సీట్ వచ్చేది ఒకే ఒక పార్టీ, జనసేన పార్టీ. లాస్ట్ టైం అనుకోకుండా మనకి ఇక్కడ సీట్ మిస్ అయింది కొన్ని ఈక్వేషన్స్ మీద. కానీ ఈసారి మాత్రం 100% నా సాయశక్తుల నేను రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాను. ఇక్కడ ఎవరైతే ముందు నుంచి ఉన్నారో పార్టీ పైన అభిమానంతో వచ్చి ఉన్నారు 100% ఉంచుతున్నారో ఆ సాయశక్తుల్లో వీళ్ళందరికీ పార్టీ నుంచి బీఫామ్ పంపించి గెలిపించిన బాధ్యత నేను తీసుకుంటాను. పటాన్చెరు మనకి పటాన్చెరులో మనకు ఒక అవకాశం ఏముందంటే మనం జిహెచ్ఎంసీలో ఉంటాం, మున్సిపాల్లో ఉంటాం, లాస్ట్ కొన్ని పంచాయతీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి మున్సిపాలిటీలో మనం గెలిస్తే తెలంగాణలో మొట్టమొదట సింబల్తో గెలిచిన నియోజకవర్గం నుంచి పటాన్చెరు పేరు అన్నది ఇదే ఎఫెక్ట్ లేకపోతే మన జిహెచ్ఎంసీలో 100% మీరు సార్తో మాట్లాడి స్టేట్ ఇంజనీర్స్ తోటి పార్టీ వైస్ ప్రెసిడెంట్ సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వేళలో కార్మికుల ధర్నా కొనసాగుతోంది. ఇండస్ట్రియల్ ఏరియాలోని కోహెన్స్ ఫార్మా కంపెనీ ముందు గత 7 రోజులుగా కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. సుమారు 600 మంది కార్మికులు గత 20 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వారిని పర్మనెంట్ కార్మికులుగా గుర్తించకపోవడంతో ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. కార్మికుల ధర్నాకు హెచ్ఎంఎస్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ పూర్తి మద్దతు ప్రకటించారు. కార్మిక చట్టాలను తొంగలు తొక్కుతూ కార్మికుల శ్రమను యాజమాన్యం దోచుకుంటోందని ఆయన విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని, కార్మికులకు యూనియన్ తరపున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పర్మనెంట్ చేయని ఎడల రానున్న రోజుల్లో పారిశ్రామికవాడలోని ప్రతి కంపెనీ నుంచి కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొంటామని హెచ్చరించారు. ఓకే సోదరుల వాళ్ళ వయసు అయితే కోహాన్స్ సోదరులకు చెప్పేది ఏంటంటే నమస్తే, అందరికీ నమస్తే. నేను ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఈ కోహాన్స్ కంపెనీ ముందు కార్మికులు చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో చేస్తున్న నిరాహార దీక్షకు పూర్తి మద్దతుగా హెచ్ఎంఎస్ ప్రకటిస్తుంది. ఈ కోహాన్స్ కంపెనీ అనేటువంటిది దాదాపు 600 మంది 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ కంపెనీలో దీని టర్నోవర్ 14,599 కోట్ల రూపాయలు ఉంది. లాభం వాళ్ళ అకౌంట్స్లో 313 కోట్ల నికర లాభం 2025కు 24కు సంబంధించి చూపిస్తున్నారు. మరి వీళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏమిటి అంటే సింపుల్గా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, 20 ఏళ్ళు దాటింది అని అన్నారు. అందరూ కూడా కోర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో చేస్తున్నారు. అయితే మనకు ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ చెప్తున్నారు చాలా స్పష్టంగా, ఎవరైతే కోర్ ప్రొడక్షన్లో చేస్తారో వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్తున్నది. వాళ్ళ డిమాండ్ న్యాయమైంది. ఖచ్చితంగా ఈ యజమాన్యం అనేది చేయాలి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. డీసీఎల్ గారు కూడా, గౌరవ డీసీఎల్ గారు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు కోర్ యాక్టివిటీస్లో చేస్తున్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయడానికి లెటర్ ఇచ్చాడు. మరి ఈ లేబర్ డిపార్ట్మెంట్కు ఉన్నతమైన అధికారి ఆయన చెప్పినాక కూడా వినకపోతే ఇంకా ఎవరు చెప్తే ఏంటది యజమాని అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగం అమలైనటువంటి దినం. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల్లో SRO 1946 స్టాండింగ్ ఆర్డర్సు,
కాంట్రాక్ట్ లేబర్ రెవల్యూషన్ అండ్ అగ్యులేషన్ యాక్ట్ అనేటువంటిది 1971లో సెక్షన్ 10(2) చెప్తున్నది. కోర్ యాక్టివిటీ చేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని. మరి రాజ్యాంగం అమలయ్యే దినం ముందు రోజు కూడా మీరు నిర్ణయం తీసుకోకపోవడం అమానుషం. కాబట్టి ఎంబడి యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. లేదా ఇప్పుడు వాళ్ళు శాంతియుతంగా ఫ్యామిలీస్తో కుటుంబ సభ్యులతో వాళ్ళు నిరాహారదీక్షలు చేస్తున్నారు 7 రోజుల నుంచి. మీకు ఈ ఉద్యమాన్ని ఇది ఒక కోహెన్స్కే సంబంధించిన పంచాయతీ కాదు, ఇది పాశమైలారంలో ఉన్న 80 ఇండస్ట్రీల్లో ఇదే దౌర్భాగ్యం కొనసాగుతున్నది. ఇలా మేము పార్లాగ్రోలో పెద్ద ఎత్తున కొట్లాడినాక 44 మంది పర్మనెంట్ అయ్యారు. అట్లాగే ఈరోజు ఈ పర్మనెంట్స్ అనేది ఇండస్ట్రీ బెల్ట్లు అనేటువంటి లేదు, మొత్తం కాంట్రాక్ట్ వర్కర్ యూజ్ అండ్ త్రో పాలసీ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఈ కోహాన్స్ కార్మికులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఉద్యమాన్ని పాశమైలారంలో ఇండస్ట్రీకి వెళ్ళి కరపత్రాలు వంచి మొత్తం పాశమైలారం ఉన్న 80 ఇండస్ట్రీ కార్మికులను కోహాన్స్ ముందు మొబిలైజ్ చేసి యుద్ధం ప్రారంభిద్దామని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది ప్రజాయుద్ధంగా దీన్ని మలచాల్సిన అవసరం ఉంది. ప్రతి కంపెనీ చేస్తున్న దోపిడీ ఇదే. కాబట్టి దీని చర్మగీతం పాడాలంటే ఈ పోరాటం తప్పదు. ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్న కోహాన్స్ కార్మికులను అభినందిస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని న్యాయం కోసం మా సమస్యలు పరిష్కరించమంటున్న మహిళలను కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు ఈ దేశం ఎందుకు వస్తున్న ఈ సమస్య ఎందుకు వస్తున్నది రెగ్యులరైజేషన్ కాని పరిస్థితి అంటే ఈ ప్రభుత్వాలకు ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు. గ్రామ పంచాయతీలో దళితులు మాత్రమే పనిచేస్తున్నారు, సామాజిక వివక్షకు గురైతూ సంవత్సరాల తరబడి చేస్తున్నారు, మున్సిపాలిటీలో చేస్తున్నారు. ఇలా ఎలక్ట్రిసిటీ అనే మించిన కోర్ లేదు. ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులరైజేషన్ కూడా హైకోర్టు పోతే కానీ రెగ్యులరైజేషన్ దౌర్భాగ్యం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలకు ఒక విధానం లేదు. భారత రాజ్యాంగంలో ఏదైతే అంబేద్కర్ గారు పెద్దలు చెప్పినటువంటి సూత్రాలను ఒక్కటి కూడా అమలు చేస్తలేరు. ఇవాళ 388 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలో వీళ్ళేమన్నా డిమాండ్ చందమామని కోరట్లేదుగా, మా బతుకులను రెగ్యులరైజ్ చేయమంటుండు, ఒక అపాయింట్మెంట్లు ఇవ్వమంటున్నాడు, అట్లాగే చట్టపరంగా వచ్చే సౌకర్యాలు ఇవ్వమంటున్నాడు. ఈ డిమాండ్ ఒప్పుకొని దౌర్భాగ్యం ఈ కోహాన్స్ అనేటోడు మేనేజ్మెంట్ అనేటువంటి తప్పుడు పద్ధతి. ఈ దేశంలోనే టాటా ఉన్నాడు. ఇలా రతన్ లాల్ టాటా ఫ్యామిలీ అని ప్రకటిస్తాడు. ఇల్లు, విద్య, అట్లాగే వైద్యం ఇవన్నీ కూడా వాళ్ళకి గ్యారెంటీ ఇస్తున్నాడు. ఒక ఇండస్ట్రీ ఓనర్ అయినా కూడా ఈ దేశంలో పెద్ద మోనోపాలిస్ట్. అసలు నువ్వు టాటా ఫ్యామిలీ అందరినీ కుటుంబ సభ్యులు చూస్తున్నా ఆ ఒరవడిని పాటించాలని కోహాన్స్ యాజమాన్యానికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ వైఖరి కార్మిక వ్యతిరేక వైఖరి విడనాడకుంటే ఇది కేవలం ఏదో జెండా వాళ్ళు వాళ్ళ యూనియన్ మే యూనియన్ అనట్లేము. ఏ జెండాతోటి ఎవడు పుట్టుకతో ఏ జెండా పుట్టలేదు. మిత్రులారా, పోరాటంలో కార్మికులు అందరం ఒకటే కులం. కాబట్టి ఏ జెండాలకు అతీతంగా ఈ యుద్ధాన్ని కొనసాగించాలి. దానికి మా శక్తి ఉన్నటువంటి హెచ్ఎంఎస్ యూనియన్లు అందరం కూడా భుజం కలిపి మేము నిలబడతాం. మీరు విజయం సాధించాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ఆ విధంగా పోరాటం సక్సెస్ అయ్యేంత వరకు కూడా హెచ్ఎంఎస్ ఆచరణలో ప్రాక్టికల్గా మీ భుజం కలుపుతుంటుంది. మీ ప్రోగ్రామ్స్ తెలియజేస్తే మీతో ఉంటామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తాం. మెదక్ జిల్లా వార్తలకు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఓటే వజ్రాయుధం అంటూ మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కు ప్రాణాధారం. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువను చాటి చెప్పేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం నడుబిగించింది. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 16వ జాతీయ ఓటర్ల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, పోలీస్ మరియు పౌర యంత్రాంగం పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అధికారులతో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. అందరూ కూడా ర్యాలీలో మీరు వీళ్ళందరూ కూడా వివేకవంతంగా వీళ్ళందరూ కూడా ఓటేస్తారని, అప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ప్రతి ఒక్కరు ఎవరెవరైతే అప్పుడు 21 years దాటినారో అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కుల, మత, రాగ, ద్వేషాలకు అతీతంగా అందరికీ కూడా అప్పుడు ఓటు హక్కు కల్పించడం జరిగింది. మరి దాన్ని నిజం చేస్తూ
పెద్ద ఎత్తున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. సో దాన్ని మనం ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి రావడానికి ఎంత కష్టపడ్డామో అది ఒకసారి ఆలోచించుకుంటే మనం అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు మనము తీసుకుంటున్న స్లోగన్ ఏంటంటే పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఈరోజు ఒక చాలా పెద్ద కార్యక్రమం మనం టేకప్ చేయడం జరిగింది. మరి చాలా సక్సెస్ఫుల్గా కూడా మన ఇంత పెద్ద ర్యాలీ, అది కూడా ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా అంటే అందరూ మహిళలు కానివ్వండి, అదేవిధంగా యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మీడియా కానివ్వండి, జిల్లాధికారులు కానివ్వండి, పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున మనము ఈ అవేర్నెస్ కార్యక్రమము 16th నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా చేయడం చాలా శుభ పరిణామం. సో దీంతో ఈ అవగాహన కార్యక్రమంతో మరి ఎవరెవరైతే మన మున్సిపాలిటీలో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఓటేస్తారనేసి కూడా మనం అందరం కూడా అనుకుంటా ఉన్నాం. సో అదేవిధంగా ఈ నేషనల్ ఓటర్స్ డే మనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంకా కూడా చాలా మంది ఓటు వేయడానికి బయటికి రావట్లేదు. మరి వాళ్ళందరినీ కూడా నిద్ర లేపి వాళ్ళందరి బాధ్యత వాళ్ళకు గుర్తు చేసి ఓటు హక్కు మనం పొందడానికి ఎంత అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మన పంచాయతీలో 90% అయితే ఈసారి 100% ఓట్లు అందరూ కూడా వేసే విధంగా మనం అందరం కూడా ప్రోత్సహించాలనేసి కూడా నేను చెప్తా ఉన్నాను. లాస్ట్ గా ఒక మాట ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మన రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉంది అనేసి అంటే మనకి ఏ విధమైన ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా కానీ ఒక చిన్న నిరుపేద వ్యక్తి ఉన్నా ఇల్లు లేకుండా ఒక ఫ్లైఓవర్ దగ్గరనో లేకపోతే రోడ్ సైడ్ ఎవరైనా పడుకుంటే కూడా కేవలమైన భారత సిటిజన్ అయితే చాలు, భారత పౌరుడు అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు లేకపోయినా కానీ కూడా వాళ్ళకి ఓటు హక్కు కల్పించి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ మేడం గారికి, వేదిక పైన ఇతరులకు, ఇక్కడికి విచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు మరి ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా 16వ ఓటర్ల జాతీయ దినోత్సవ సందర్భంగా మనకు ఎలక్షన్ కమిషన్ 1950 జనవరి 25వ తారీఖు రోజు ఎన్నికల సంఘం స్థాపించబడింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్యంలో ప్రతిసారి ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గతంలో మనకు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా 2011వ సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి 1952 నుంచి మన 2023 వరకు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ 16 సార్లు జరిగినాయి. అలాగే 1952 నుంచి 2024 వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ 18 సార్లు జరిగినాయి. అలాగే మనకు మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రకరకాల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓటు ఒక ప్రజా వజ్రాయుధము. ఈ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలి. నేను కూడా ఎక్కడ పోయినా కూడా నా ఓటు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్, పల్సర్ వాహనాల దొంగతనాలు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ శంకర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది కాలంగా మేడ్చల్ పరిధిలో జరుగుతున్న వాహన దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను శనివారం ఉదయం కేఎల్ఆర్ వెంచర్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 13 బుల్లెట్ బైకులు, 5 పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ దాదాపు 50 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో అశోక్, చినశంకరంపేట, మెదక్ జిల్లా, సల్మాన్, రాయచూర్, కర్ణాటక రాష్ట్రం చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వెనుక పనిచేస్తున్న ముఠాపై మరింత విచారణ చేపడుతున్నట్లు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ సత్యనారాయణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్ఐలు నవీన్, మనమధరావు, అనిత, కానిస్టేబుల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొంచెం బుల్లెట్ థెఫ్ట్ బాగా జరిగిండే. దానిపైన స్పెషల్ ఫోకస్ చేసి మా డిఐ కిరణ్ అండ్ మా SHO సత్యనారాయణ అండ్ టీం అందరూ కలిసి కూడా ఒక స్పెషల్ టీమ్ లాగా ఏర్పాటు చేసి ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ 6 o'clock సమయంలో KLR వెంచర్లో 2 సస్పెక్టులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడినప్పుడు సరైన సమాచారం రాకపోయేసరికి వాళ్ళు తీసుకొచ్చేసి ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు మేడ్చల్ పట్టణం మరియు నార్సింగ్ పోలీసులకు సంబంధించినటువంటి బైక్ దొంగతనం చేసినట్టు తెలిసిన దాంట్లో తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు సుమారుగా ఒక గత 4-5 నెలల నుంచి ఫోకస్ చేసి బైక్ దొంగతనాలు చేసుకుంటూ జరిగింది. అట్లా చెక్ చేసుకుంటూ పోయేసరికి మా దగ్గర మేడ్చల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 17 వెహికల్స్ వాళ్ళు కన్ఫైన్ చేసినారు. అందులో భాగంగా ఈరోజు మొత్తం 18 వెహికల్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేసినాం. 15 వెహికల్స్ మేడ్చల్ పోలీస్ స్టేషన్, ఒక బుల్లెట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 18 బైకులు వాళ్ళు రికార్డ్ చేసినాం. అందులో 12 బుల్లెట్లు, 6 కబ్జర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒకతను అశోక్ అని చెప్పేసి మన దగ్గర చిన్న శంకరపేట మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఇల్లు కిరాయి తీసుకుని ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు దొంగతనాలు చేసుకుని ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ సల్మాన్ ఇద్దరు కలిసి దొంగతనాలు చేసుకుని వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలకు అమ్ముకోవడం జరుగుతున్నట్టుగా మాకు తెలిసింది, గతంలో పని చేసినట్టుగా. ఇందులో భాగంగా వాళ్ళు ఇంట్రాగేషన్ చేయగానే మన మునిరాబాద్ లో అని చెప్పేసి ఒక గోదాములు అన్ని కూడా ఇక్కడ చేసిన దొంగతనం చేసిన వెహికల్స్ అన్ని కూడా ఒకటేసారి అంశంగా క్యాంటీన్ మనం లారీల ద్వారా వేరే రాష్ట్రానికి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి 18 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో అశోక్ అనే గతంలో ఒక కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో మర్డర్ కేసు ఉంది అతని పైన. సల్మాన్ పైన కూడా రాయచూరు పోలీస్ స్టేషన్ లో 6 ప్రాపర్టీ అఫెన్స్ చేస్తున్నారు అతని పైన. అక్కడ కూడా ఎక్స్ట్రాషన్ కేసులు, రాబరీ కేసులు కూడా అతనిపై ఉన్నాయి. ఇద్దరు కూడా పాత నేరస్తులే. వాళ్ళని వాళ్ళ పట్టుకుని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ టీంలో పనిచేసినటువంటి డిఐ కిరణ్ కుమార్ అండ్ SI నవీన్ ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి, క్రైమ్ టీం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇంత పెద్ద సొత్తు రికార్డు జరిగింది. అందులో మా అందరికీ కూడా వీళ్ళందరూ కూడా టీం లాగా సత్యనారాయణ కూడా ఇన్స్పెక్టర్ SHO కోఆర్డినేషన్తో అందరూ చేయడం జరిగింది. దీనికి ఇంత కష్టపడి ఇంత మంచి పని చేసినందుకు గాను మా యొక్క సుపీరియర్ ఆఫీసర్లకు వాళ్ళకైనా రివార్డు కోసం పంపడం జరుగుతుంది. వీళ్ళ టార్గెట్ ఓన్లీ బైక్స్ మాత్రమే. మీరు తాళం వేసినా కూడా వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఒక బ్యాగ్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. బ్యాగ్ లో వైర్ కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసినట్టు ఫోకస్డ్ గా బుల్లెట్ ఉంటాయి ఎక్కువ. బుల్లెట్ లేనప్పుడు అంత సంబంధించిన FZ బైక్స్ ఉంటాయి కదా, కొన్ని కాస్ట్ బైక్లు, అవి దొంగతనం చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. దొంగలించిన మునిరాబాద్ లో ఒక గోదాం నడుపుతున్నారు. వాళ్ళు గోదాం వాళ్ళు కూడా తెలియదు, వాళ్ళకి ఎవరు తెలియదు. వీళ్ళు మాత్రమే ఇప్పుడు వాళ్ళు దొంగలాగా ఎవరు చెప్పట్లేదు కదా, చెప్పకుండా తీసుకున్నానికి ప్లాన్ చేసుకుని చేసినారు. దాంట్లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. హుస్నాబాద్ మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 8,000కు క్వింటాలు కందులు కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులు దళార్లకు కందులమ్మి మోసపోవద్దని, మార్కెట్ యార్డ్లోనే కందులు అమ్ముకోవాలని సూచించారు. కందుల కొనుగోలు జరిగిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొంచెం వెనకండి, కొంచెం వెంకల్ ఫోన్ కింద వీడికెళ్ళి ఎట్లా కాదు. హుస్నాబాద్ ప్రాంతంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ సహకార సంఘం ఆధ్వర్యం లోపల స్థానిక మార్కెట్ యార్డ్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రాంత రైతులందరూ తాము పండించిన కందుల పంటను ఇక్కడికి తెచ్చి
కనీస మద్దతు ధర అయినటువంటి క్వింటాల్కు 8,000 రూపాయలని పొంది ఎక్కడ మధ్య దళాలకు అమ్మకుండా వెంటనే ప్రభుత్వం తరఫున పేమెంట్ తీసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోబడుతోంది. కాబట్టి మధ్య దళారులకు అవకాశం లేకుండా పంట పండించిన రైతులు నేరుగా మార్కెట్ యార్డ్కి వచ్చి సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కిఫైడ్ ఆధ్వర్యంలో ఈ రైతు మార్కెట్లో జరుగుతున్న ఈ కందుల కొనుగోలు కేంద్రంలో అందరూ తమ కందులను అమ్ముకోవాలని రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తారు. తమ కష్టానికి రావాల్సిన వేతనం అందక ఇబ్బంది పడుతున్న మహిళా కూలీలకు బీజేపీ నాయకులు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అండగా నిలిచారు. ఈ రోజు ఉదయం బొల్లారం ప్రాంతానికి చెందిన 4 మహిళా కార్మికులు తమకు రావాల్సిన 5 రోజుల కూలీ డబ్బుల కోసం బీజేపీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఆనంద్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ను పిలిపించారు. పేదలు కష్టపడితే పైసలు ఇవ్వకుండా ఇబ్బంది పడితే ఊరుకునేది లేదని కాంట్రాక్టర్ను హెచ్చరించి అక్కడికక్కడే కూలీలకు రావాల్సిన 8,000 నగదును ఇప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, బాధితులకు అండగా ఎప్పుడూ తాను ఉంటానని స్పష్టం చేశారు. पास जाना है, जाके कंप्लेंट करो, मेरे को कोई डर नहीं है, नहीं देता मैं पैसा, क्या करते कर लो। बोल आदमी का पेमेंट 4 आदमी का है, 4 आदमी का तो लेके मारना कंपनी आपको डरना नहीं। आपका साथ आनंद रेड्डी है, ऐसा मेहनत करके काम करके पैसा नहीं देता ना, उसको जूता लेके मारना धमकी दे रहा है। इसके बाद जाकर जाओ 1 रुपये नहीं देते वो कैसे बता रहे। ये लोग कंपनी में काम किए 5-7 दिन काम किया। ड्यूटी लगाने से पहले मेरे को यही सर बोला 10 डेज करके पैसा देना, 10 डेज से कम कर तो पैसा नहीं देना। ये लोग एक ही बार में 7 डेज 8 डेज करके छोड़ दिए। देता नहीं देता जाने पेमेंट अभी नहीं हुआ, अभी नहीं हुआ, कल का मेरे पास होगा देता बोल रहा नहीं तो मैं आना और आज कल बोला देने के लिए, कल नहीं किसी ना को बोलो गांड फोड़ दे। 1 रुपये 1 दिन का पैसा रखो तो गांड फोड़ देगा। कितना कितना रहा पैसा 7 डेज किया, मेरा हाथ दिखता है। आज दिन का 2 दिन छुट्टी से ऐसा तो कितना है ओटी भी है तो कितना में तो कल जो दे देता पूरा इधर लाटा मेरे सामने लाके कल शाम को फिर यहाँ पे आ जाएगा हमारे पास पूरा पैसा आपको कितना है तो शाम को 6 बजे तक आएगा। अब जो बोला था पैसा दिला दिया, ओके खुशी है। जितना बात किधर भी पैसे नहीं दिए तो तुम्हारा भैया है, चिंता नहीं करना। अच्छा कर लो बात, जो भी काम बंद करने ठीक है। మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ వివరాలు 16వ ఓటర్ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ మరియు అధికారులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఓటర్ హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేసి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. సమర్థ నాయకుని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఒక వజ్రాయుధమని, ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి పౌరుడు ఎన్నికల్లో పాల్గొనాలని, సమర్థ నాయకుని ఎన్నుకోవాలని సూచించారు. పాల్గొన్న వారు తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, అంగన్వాడీ టీచర్, తహసీల్దార్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు ఓటు హక్కు జన్మ హక్కు అని నినదించారు. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రభుత్వాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎలాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. నేడు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశమంతా జరుపుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేడు వెల్దుర్తి మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో సహా తర్వాత బిఎల్ఓలు, కార్యాలయ సిబ్బంది అందరం కూడా గ్రామంలో ప్రచారం చేసి ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి వివరించలేనిది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, 18 ఏళ్ళు నిండిన వారిని ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అప్లై చేసుకోవాలని, తర్వాత దీనిలో భాగంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
అల్వాల్లో ఓ వసతి గృహంలో 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. అల్వాల్ హైటెన్షన్ లైన్లో బాలికల వసతి గృహంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. 4వ అంతస్తులో ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. 9 ఎడ్యుకేషన్ వసతి గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పొగ ఆవరించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం అధికారులు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. నూతనంగా ఓటు హక్కు పొందిన వయోజనులకు ఓటర్ కార్డులను పంపిణీ చేశారు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని ఆర్టీఓ రామ్మూర్తి తెలిపారు. ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. ఓకే, గుడ్ గుడ్. ఈరోజు ఓటర్లు కాబోతుంది. మీ అందరూ ఒక్క 5 minutes లో కంప్లీట్ అవుతుంది. అందరూ శ్రద్ధగా వినాలి. 11వ సంవత్సరం 60 శాసించి డైరెక్ట్ ఆడు సార్ కమిషనర్ గారు ఒక 1 minute మనం చౌరస్తాలో ఉన్నాము. ఈరోజు వ్యాప్తంగా ఆఫ్ ఇండియా నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల జాతి, కులము, వర్గము లేదా ఎటు కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడమైంది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ గర్ల్స్ హుస్నాబాద్ కేజీబీవి, నెక్స్ట్ టీజీఎంఎస్ విశ్వజ, వి ఆకాంక్ష ఎస్ఏ రైటింగ్, బి ఆశాశ్రీ యారు చూపించమ్మది. ఓకే రైట్, సో తీసుకో అమ్మా తీసుకో. సిహెచ్ శ్రీమతి సిహెచ్ రవితేజ
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనందరం కూడా విజయవంతంగా విద్యాశాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ మరియు ఐటీడీఎస్, ఆర్పీలు, క్రీడలు, తర్వాత నేషనల్ ఓటర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా. అందులో భాగంగా మనము ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకు జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఈరోజు మనము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఎందుకంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అంటే మనము ఏదైనా కూడా మార్చాలన్నా కూడా ప్రతిదీ ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందులో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటును నమోదు చేసుకుంటున్నాము. నమోదుతో పాటు ఒక అవేర్నెస్ తో పాటు ఒక ఎథికల్ ఓటింగ్ గా పార్టిసిపేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. అందుకనే ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు నమోదు కావాలి. నమోదైన ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలి. అది కూడా ఎథికల్ ఓటింగ్ మంచి ఉద్దేశంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి ఓటు ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది కూడా ఉంటుంది. మన ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేశాము. అదేవిధంగా రాబోయేది మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటు పోతున్నారు అందరూ ప్రముఖులు కూడా, పుర ప్రముఖులు. కాబట్టి ఒక నిబద్ధతతో ఒక నిక్కచ్చితో మంచిగా వేసి అదేవిధంగా అందరూ పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని ఈస్ట్ సంతోష్ నగర్ కాలనీలో నడి రోడ్డుపై డ్రైనేజ్ నీరు పొంగిపొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్గంధంతో కూడిన డ్రైనేజ్ ప్రవాహాన్ని అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రోజు వందలాది మంది ఈ రహదారిని వినియోగిస్తుండగా డ్రైనేజ్ నీరు రోడ్డుపై నిలిచి వాహనాలు వెళ్లలేని పరిస్థితి పాదచారులకు నరకయాతనగా మారిందని, ఇది కొత్త సమస్య కాదని పలుమార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజ్ నీటి వల్ల దోమల బెడద, సంక్రమణ వ్యాధుల ప్రమాదం, పిల్లలు వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని స్థానికులు మండిపడుతున్నారు. అయినా సరే ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువైందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇదేనా ప్రజలకు ప్రభుత్వం అధికారులు అందిస్తున్న మౌలిక సదుపాయాలని ప్రశ్నిస్తూ డ్రైనేజ్ సమస్యకు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో నాంపల్లి స్టేషన్ రోడ్లో నిన్న జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఇంకా అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంటలు అంటుకుని దాదాపు 20 గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు సవాలుగా మారాయి. భవనంలో ఇంకా 5 వ్యక్తులు చిక్కున్నట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మరియు పోలీసులు గంటల తరబడి శ్రమిస్తున్నారు. భవనం నుంచి వెలువడుతున్న తీవ్రమైన పొగ, సెగ కారణంగా లోపలికి వెళ్లడం కష్టతరమవుతోంది. దీనివల్ల సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి.
ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.